హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, క్రిప్టో మార్కెట్లోకి మూనెక్స్ అనే ఒక కొత్త ఎక్స్చేంజ్ అనేది లాంచ్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ మూనెక్స్లో వాళ్ళ మదర్ కాయిన్ అయినటువంటి ఎంఎన్సి అండ్ బాబ్ క్యాట్, కేబీసీ, ఇవి మూడు కూడా లిస్ట్ అయ్యి మరికొద్ది రోజుల్లో ట్రేడ్ కాబోతున్నాయి. బయింగ్ సెల్లింగ్ జరగబోతున్నాయి. దీంతోపాటు చాలా రకాల కాయిన్స్ ఇందులో ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మనకు నచ్చిన కాయిన్ని మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. వన్ బై వన్ అన్ని లిస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దీంతోపాటు ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు మనకి ఒక రెఫరల్ ప్రోగ్రామింగ్ ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని మనకి క్రియేట్ చేశారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను గత వీడియోల్లో దీనికి సంబంధించిన సమాచారం నేను మీకు అందించడం జరిగింది. దీంతోపాటు ఈరోజు ఈ వీడియోలో ఈ మూనెక్స్లో మనము సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మనకి $20 అనేది ఖర్చు అవుతుంది. $20. ఈ $20 కూడా మనకి భవిష్యత్తులో మనం పెట్టిన ఈ పెట్టుబడికి 2 3 వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ సొంత మదర్ కాయిన్ అయిన ఎంఎన్సి కాయిన్ని మనకి ఇస్తున్నారు. మనం $20 పెడుతున్నాము, వాళ్ళు 20 కాయిన్స్ ఇస్తున్నారు. నెలకు ఒక కాయిన్ చొప్పున 20 కాయిన్స్ ఇస్తున్నారు. సో ఎంఎన్సి కాయిన్ అనేది మూనెక్స్ ఎక్స్చేంజ్లో స్టార్టింగే $1తో స్టార్ట్ అయింది. సో $1తో స్టార్ట్ అయిన ఈ ఎంఎన్సి ఒక 20 months తర్వాత ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఓకేనా? సో మీ పెట్టుబడి అనేది ఎక్కడా కూడా వృధా అవ్వదు. మీకు బెనిఫిటే తప్పితే నష్టం అనేది జరగటానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ, లేదు, అసలు తక్కువ కాదు, లేదు. సో ఈ సబ్స్క్రిప్షన్ని, ఈ $20ని మనం ఎలా డిపాజిట్ చేయాలి? ఐఎన్ఆర్ రూపంలో డిపాజిట్ చేసిన అమౌంట్ని ఎలా యూఎస్డిటీగా కన్వర్ట్ చేసుకోవాలి? స్వాపింగ్ ద్వారా కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ఎలా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి, పంపించాలి, వాళ్ళు దాన్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకునే అంశాలని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు హోమ్ పేజీ అవుట్లెట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? ఇందులో మీరు ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, ఒక ఎల్లో కలర్ బాక్స్, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మీకు చాలా వస్తాయి. ఓకేనా? చాలా వస్తాయి. వీటిలో మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ చేయాలా, లేదు ఎంఎన్సీని డిపాజిట్ చేయాలా, కేబీసీని డిపాజిట్ చేయాలా, లేదు యూఎస్డిటీని డిపాజిట్ చేయాలా, ఇట్లా ఉంటాయి అన్నమాట. మీకు యూఎస్డిటీ కూడా ఉంటుంది అడుగు భాగంలో. ఇంకోండి యూఎస్డిటీ. దేన్ని డిపాజిట్ చేయాలి అంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఐఎన్ఆర్ని ఎలా డిపాజిట్ చేయాలో మాట్లాడుకుంటున్నాం కదా, అందుకని నేను ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు 2 ఉంటాయి. త్రూ బ్యాంక్ అకౌంట్, అంటే సంస్థ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ చేయటం, లేదు యూపీఐ ద్వారా మన యూపీఐ యాప్స్ ఉపయోగించి సంస్థ యొక్క యూపీఐ ఐడికి డబ్బులు జమ చేయటం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈజియెస్ట్ వే ఏంటి? మనకి రెండిట్లో బ్యాంక్ అంటే మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ మనం అకౌంట్ యాడ్ చేసుకోవాలి, చాలా టైం పట్టింది. సో ఈజియెస్ట్ వే ఏంటి? మనకి యూపీఐ అనమాట. సో నేను యూపీఐ బాక్స్ దగ్గరికి వెళ్తున్నాను. యూపీఐ బాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక స్కానర్ ఉంటుంది, కింద యూపీఐ ఐడి ఉంటుంది. ఓకేనా? నేను యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నాకు నచ్చిన యూపీఐ ద్వారా, అది ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, పేటిఎం అవ్వచ్చు, నావీ పే అవ్వచ్చు,
ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా. నాకు నచ్చిన యూపీఐ ద్వారా సంస్థ యొక్క యూపీఐ ఐడికి నేను డబ్బులు పంపించబోతున్నాను. ఇక్కడ చూడండి, నేను యూపీఐ ఐడిని సెర్చ్ బాక్స్లో పేస్ట్ చేయగానే కింద సంస్థకు సంబంధించిన పేరు వచ్చింది, మూన్టెక్ బిజినెస్ సొల్యూషన్స్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నేను నాకు నచ్చిన అమౌంట్ని డిపాజిట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫర్దర్గా కూడా కావాలి. ఒక 2 వీక్స్ తర్వాత నాకు ట్రేడింగ్కి నేను కేబీసీ కాయిన్స్ కొనుక్కోవడానికి నాకు కొంత అమౌంట్ ఉండాలి కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా తోచినంత అమౌంట్ని నేను డిపాజిట్ చేసుకుంటున్నాను. ఓకేనా. కింద టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ నొక్కుతున్నా. అమౌంట్ నాట్ డెబిటెడ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యూపీఐ ద్వారా పేమెంటు వెళ్ళలేదు, ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. సో అప్పుడు నేను ఏం చేశానంటే నా ఎస్బీఐకి సంబంధించి యోనో యాప్లో మూనెక్స్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అదర్ బెనిఫిషరీ కేటగిరీలో అకౌంట్ యాడ్ చేసుకొని సో దానికి పంపించాను 2400. ఓకేనా. ఈరోజు 10:54కి. సో పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనము ఈ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ని అక్కడ అప్డేట్ చేయాలి. ఓకేనా. మోనెక్స్లో మనము బ్యాంక్ కేటగిరీ ఉంది కదా, బ్యాంక్ కేటగిరీలో మనము యూపీఐ ద్వారా చేయలేదు, బ్యాంక్ ద్వారా చేసాము. ఓకేనా. కింద యూటీఆర్ నెంబర్ ఇక ఉంది, ట్రాన్సాక్షన్ ఐడి ఆర్ నెంబర్ అని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. మీరు యూపీఐ ద్వారా చేసినా కానీ ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే యూపీఐ కేటగిరీలో మీకు చూపిస్తాను చూడండి. ఈవెన్ మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా కానీ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకోండి యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు బ్యాంక్ ద్వారా డిపాజిట్ చేసిన ఆ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. యూపీఐ ద్వారా డిపాజిట్ చేసిన ఆ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి, మర్చిపోవద్దు. ఓకేనా. సో మనం బ్యాంక్ ద్వారా చేసాం కాబట్టి ఇట్లా కిందకి వెళ్ళేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ప్లేస్లో నెంబర్ ఎంటర్ చేయాలి. 521810601498 ఎంటర్ చేసేసి కింద డిపాజిట్ ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ అమౌంట్. మనం ఎంత అమౌంట్ యాడ్ చేసాము? 2400 ఎంటర్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ డిపాజిట్ అని కొడుతున్నాము. సో ఇక్కడ ఏమొచ్చింది? సక్సెస్ఫుల్, యువర్ డిపాజిట్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకేనా. బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత దాన్ని మీరు స్టేటస్ పెండింగా సక్సెస్ అని చూసుకోవడానికి కింద అడుగు భాగంలో మీకు వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ దగ్గరికి వెళ్ళండి. వ్యాలెట్ దగ్గర ఇక్కడ చిన్న ఒక బాక్స్ ఉంటుంది రైట్ సైడ్లో, ఒక చిన్న బాక్సు, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే డిపాజిట్ హిస్టరీ ఉంది కదా, మనకి క్రిప్టో ఉంది అండ్ ఐఎన్ఆర్ ఉంది, ఫైట్. అక్కడికి వెళ్ళండి. సో ఈ 2400 అనేది పెండింగ్లో ఉంది. ఓకేనా. ఇది అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం ఐఎన్ఆర్లో డిపాజిట్ చేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దాన్ని యూఎస్డిటీలోకి స్వాప్ చేసుకునేసి మనము సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ చేసుకోవటం. ఓకేనా. యూఎస్డిటీకి స్వాప్ చేసి మన దగ్గర ఉన్న యూఎస్డిటీని వేరే ఐడికి ఫార్వర్డ్ చేసి అక్కడ వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. తెలియని వ్యక్తులకి ఇలా చేయొచ్చు మీరు. అంటే మీరు డిపాజిట్ చేసుకునేసి మీరు యూఎస్డిటీగా కన్వర్ట్ చేసి స్వాప్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు ఈజీగా ఆ సబ్స్క్రిప్షన్ బటన్ మీద నొక్కుతారన్నమాట. ఓకేనా. ఇది అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ వచ్చింది. 2400 ఐఎన్ఆర్ అప్రూవ్డ్
హాయ్ యువర్ డిపాజిట్ 2400 INR అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ అని డిపాజిట్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనము యాప్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2400 అప్రూవ్డ్. ఓకేనా? సో ఇప్పుడు మొత్తము నా దగ్గర INR ఎంత ఉంది? మొత్తం నా దగ్గర INR ఎంత ఉంది చూడండి, 2600 రూపాయలు ఉంది. ఓకేనా? 2600 రూపాయలు ఉంది. సో ఇప్పుడు ఇందులో నుంచి నేను వేరే వ్యక్తికి ఆయన నాకు 2500 పంపించారు సబ్స్క్రిప్షన్ కోసమని. 2500 పంపించారు. సో ఆయనకి డిపాజిట్ రాకపోతుంటే డిపాజిట్ చేయమని చెప్పి నాకు పంపించారు. నేను డిపాజిట్ చేశాను. ఇప్పుడు దీన్ని USDTగా కన్వర్ట్ చేసి ఆయనకి పంపించాలి USDTని. ఓకేనా? సో దట్ అప్పుడు అతను ఏం చేస్తాడు, సబ్స్క్రిప్షన్ చేసుకుంటాడు. అందుకు నేను మళ్ళీ హోమ్ పేజ్కి వస్తున్నాను. హోమ్ పేజీలో మీరు ఇట్లా పైకంటే ఇక్కడ మీకు ఒక పెద్ద బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? వాటిల్లో ఒక ఆప్షను స్వాప్ అనమాట. స్వాప్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న USDTని INRగా మార్చుకోవచ్చు, మన దగ్గర ఉన్న INRని USDTగా మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఆ స్వాప్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ISDT నుంచి INRకి ఉంది. కానీ నాకు కావాల్సింది ఏంటి? INR నుంచి USDTకి. సో ఇక్కడ యారో బటన్ ఉంది కదా, దీన్ని నొక్కుతున్నాను. నొక్కితే మారిపోయినాయి కదా INR USDT. సో నాకు ఎంత మొత్తంలో USDT కావాలి? నేను వాళ్ళకి పంపించాల్సింది 2500 రూపాయలు విలువ కలిగిన INR నేను పంపించాలి. అదే USDT పంపించాలి. ఎంత వచ్చింది చూడండి, 27 ఇంకోండి 27.04. ఓకేనా? యూ విల్ గెట్ 27.04 USDT. ఓకేనా? కింద ఏముంది, కన్వర్ట్ ఉంది కదా, కన్వర్ట్ అని ఎల్లో కలర్ బాక్సు. ఆ బాక్స్ దగ్గర నొక్కుతున్నాను. నొక్కితే ఏమైపోయింది చూడండి, సక్సెస్ఫుల్గా స్వాప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ అనమాట. చాలా ఈజియెస్ట్ వేలో క్రియేట్ చేశారు. వాళ్ళకి మాత్రం మనం ఖచ్చితంగా యాడ్స్ ఆఫ్ చెప్పాలి. ఓకేనా? సో మళ్ళీ బ్యాక్ టు హోమ్కి వెళ్తున్నాను. బ్యాక్ టు హోమ్కి వెళ్ళిపోయి వ్యాలెట్లోకి వెళ్ళిపోయాను. వ్యాలెట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి మొత్తము 34 USDT ఉంది నా దగ్గర. ఓకేనా? ఇందాక 2600 ఉండాల్సిన INR ఇప్పుడు 100 రూపాయలకి మారిపోయింది. ఎందుకంటే 2500 నేను కన్వర్ట్ చేశాను కాబట్టి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనము డిపాజిట్ చూసాము, స్వాప్ కన్వర్షన్ చూసాము. ఇప్పుడు ప్రజెంట్ మనము మన ఐడి నుంచి మనం ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఐడికి ఎలా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాను. దాన్ని అలాగే కిందకి జరిపితే ఇక్కడ మళ్ళీ మీకు పెద్ద బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఈసారి పే అని ఉంది కదా, ఇక్కడికి వెళ్తున్నాం మనం. పే అనే బాక్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తున్నాం మనం. ఈ పేని క్లిక్ చేస్తే ఓకేనా, మళ్ళీ మనకి 3 వస్తాయి: సెండ్, రిసీవ్, హిస్టరీ. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెండ్ చేస్తున్నాము కాబట్టి సెండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాను. ఓకేనా? సెండ్ ఆప్షన్లో మళ్ళీ మీకు 2 వస్తాయి. ఓకేనా? 3x ఐడికి పంపించాలి, స్కాన్ QR కోడ్కి పంపించాలి. ఓకేనా? నా దగ్గర నేను పంపించాల్సిన వ్యక్తి యొక్క 3x ఐడి ఉంది. సో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు నేను అతనికి ఏం పంపించాలి? KBC పంపించాలా, INR పంపించాలా, USDT పంపించాలా? సో నేను అతనికి USDT పంపించాలి.
కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో మీరు ఏది పంపించాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేను USDT సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకోగానే అది ఎల్లో కలర్గా మారింది బాక్సు. ఇక్కడ మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో ఆ వ్యక్తి తాలూకు యొక్క మూనెక్స్ ఐడి ఎంటర్ చేయాలి. చూశారు కదా, ఎప్పుడైతే మీరు మూనెక్స్ ఐడి ఎంటర్ చేస్తారో ఆ వ్యక్తి యొక్క పేరు వస్తుంది. అలాగే పేరు ఐడి రెండు మ్యాచ్ చేసుకోవాలి. మీరు పంపించాల్సిన వ్యక్తి యొక్క ఐడి ఇది కరెక్టేనా, అది కొట్టంగానే వచ్చిన పేరు ఇది కరెక్టేనా, ఇవి రెండు మ్యాచ్ అయితేనే మీరు పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే తొందరపడి మనం తప్పు చేసామనుకోండి అది ఎవరికో వెళ్ళిపోతుంది. అది మన టీం కావచ్చు, మన టీం కాకపోవచ్చు, మనకు తెలియదు కదా. సో కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మీరు అమౌంట్ అనేది పంపించాలి. ఓకేనా? నేను మొత్తము $27 పంపిస్తున్నా, అదే USDTలు. ఓకేనా? ఇక్కడ కింద ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఒక ఎల్లో కలర్ బాక్సు, దాన్ని నొక్కుతున్నా. మీరు నొక్కిన తర్వాత మీ కోడ్ అడిగిద్ది. మీరు యాప్ని ఓపెన్ చేసేటప్పుడు కోడ్ నొక్కుతారు కదా, ఆ కోడ్ అనేది టైప్ చేయండి. టైప్ చేశాక కింద సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ ఎల్లో కలర్ బాక్సు, దాన్ని నొక్కండి. చూడండి, సక్సెస్ఫుల్, యూ హ్యావ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్, యూ హ్యావ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ డన్. ఓకేనా? మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇక్కడ మళ్ళీ చూసుకోండి, నా USDTలు తగ్గిపోయినాయి. ఓకేనా? ఇందాక 30 చిల్లర ఏమో ఉండాలి, 30 చిల్లర ఏమో ఉండాలి, ఇప్పుడు 7కి వచ్చేసినాయి. ఓకేనా? ఇంతకుముందు 2600 ఉండాలి INR, ఇది 100కి వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు డిపాజిట్ చేసుకోవటము, INRని దాన్ని USDTగా స్వాప్ చేసుకోవటము, స్వాప్ చేసుకున్న తర్వాత దాన్ని ఎవరికి పంపించాలో ఐడికి పంపించటం. ఓకేనా? ఇది ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని విషయాలు తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.